ప్రజలలో దేశభక్తితో పాటు చైతన్యాన్ని పెంపొందించడం కోసమే హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో పట్టణంలోని వినాయక చౌక్ నుంచి ప్రారంభమైన హర్ ఘర్ తిరంగా ర్యాలీ నేతాజీ చౌక్ మీదుగా అంబేద్కర్ చౌక్ వరకు చేపట్టారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకునే 79వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దేశ ప్రజల్లో చైతన్యాన్ని, దేశభక్తిని నింపడంతో పాటు ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేయాలనే సంకల్పం ఈ ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని గ్రామ గ్రామాన తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వీర సైనికులు ప్రదర్శించినటువంటి ఆ యొక్క పోరాట పటిమను మనమందరం కూడా కొనియాడుతూ సంఘీభావం ప్రకటిస్తూ ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో వేలాది మంది విద్యార్థులతో పుర ప్రముఖులతో యువకులతో తిరంగా ర్యాలీని ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి భారత సత్తా ఏమిటిదో 12 నిమిషాల నుండి 18 నిమిషాల మధ్యన పక్కనున్నటువంటి పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా విర్రవీగుతూ ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద చర్యలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉగ్రవాద కార్యక్రమాలు కొనసాగించినటువంటి ఆ యొక్క పాకిస్తాన్కు నిమిషాలలో సమాధానం చెప్పిన తర్వాత భారతదేశం ఎంత గొప్పగా శక్తి సామర్థ్యాలతో నిండుకొని ఉన్నదో ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి అర్థమయ్యింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరున విజ్ఞప్తి చేస్తున్నా. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచానికే నాయకత్వం వహించే దిశగా భారతదేశం ముందు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరం కూడా ఐక్యమత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వీర సైనికులకు సంఘీభావం ప్రకటించి గ్రామాన తిరంగా ర్యాలీ నిర్వహించి ఆ యొక్క సైనికులకు చేసినటువంటి త్యాగాలను మనమంతా కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి ఈ తిరంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి వేలాది మందికి పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై.